ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ విధంగా మనము కలిసి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి కృపను, భాగ్యమును ప్రభు మనకి అనుగ్రహించినందుకు నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము వినటానికి ఉపక్రమిద్దాం. ఈరోజు మన ప్రసంగాంశము యేసు ప్రభు శిష్యులు చేసిన కొన్ని పనులు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులు చేసిన కొన్ని ప్రాముఖ్యమైన పనులు ఏంటో ఒక 4 మనం చూద్దాం. ఈ 4 విషయాలు మనము ధ్యానం చేస్తున్నప్పుడు వారు కొన్ని కలిగి ఉన్నారు, మంచి విషయాలు. మనం కూడా ఈ వాక్యం వింటున్నప్పుడు ఉండకూడనివి మనలో కూడా ఉండకోకుండా ఉండవలసినవి మనలో ప్రభు సహాయం ద్వారా మనము కలిగి మనం ముందుకు సాగాలని ఈ యొక్క ప్రసంగాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మంచిది ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి అనే మాట చూస్తూ ఉన్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు తండ్రి. నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యము మమ్మల్ని సరిచేస్తుంది, నీ వాక్యము బాధలలో నెమ్మదినిస్తుంది తండ్రి. నీ వాక్యము మమ్మల్ని ఆదరిస్తుంది. అటుని శ్రేష్టమైన, ఉన్నతమైన, పరలోక సంబంధమైన నీ యొక్క మాటలు మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా మీరు మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ రమ్మని కోరుచున్నాను తండ్రి. మీ దాసుడు తండ్రి చెబుతూ ఉన్నప్పుడు దేవా, మీ మాటలు నా నోట ఉంచి మీరే మాట్లాడుమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునికి ఆరోపిస్తూ యేసు నామమును అడిగి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రియులారా, మరొకసారి మనము ఈ విధంగా కలుసుకొని స్తుతించి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి భాగ్యం ప్రభు మనకిచ్చాడు. దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 17వ వచనం. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. ఇక్కడ 11 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. 16వ వచనంలో మనం చూస్తే 11 మంది యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి అనే మాట చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియులారా, వారు శిష్యులు చేసిన ఈ 4 ప్రాముఖ్యమైన పనులలో మొదటి పని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారు ఏం చేశారు అని అంటే ఆరాధించారు కానీ అనుమానం కలిగి ఉన్నారు. ఆయనకు మ్రొక్కిరి కానీ సందేహము వారు కలిగి ఉన్నారు. కొందరు సందేహించిరి అనే మాట చూస్తూ ఉన్నాం. ఆరాధించారు కానీ వారిలో ఏముంది అని అంటే సందేహము వారిలో ఉంది అనే మాట చూస్తున్నాం. ఇక్కడ 2 రకాలైన శిష్యులు, ఆరాధించిన వారు, తరువాత అనుమానం కలిగి ఉన్నవారు మనం చూస్తున్నాం. ప్రజలలో కూడా ఈ 2 విధాలైన గుంపులు కలిగి ఉంటారు. ఆరాధించేవారు, అనుమానం కలిగి ఉన్నవారు ఉంటారు. అయితే దేవుని పిల్లలముగా మనము ఆరాధించే వారంగానే ఉండాలి కానీ అనుమానం కలిగి ఉన్న వారముగా ఉండకూడదు. బైబిల్లో మనం చూస్తే ఆరాధించిన వారు 17వ వచనంలో మనం చూస్తే ఆయనను చూచారు. ఆయనను 16వ వచనంలో వారు వెళ్ళారు, 17వ వచనంలో వారు చూచారు, వారు ఆయనకు మ్రొక్కారు అనే మాట చూస్తున్నాం. ఆరాధనలో ఈ 3 ఉండాలి. మనము వెళ్ళాలి, దేవుని మందిరమునకు వెళ్ళాలి, దేవుని రాజ్య సువార్తను పంచుకొనుటకు మనము వెళ్ళాలి, దేవుని గురించిన మాటలు ప్రకటించుటకు మనం వెళ్ళాలి, చూడాలి. దేవుని కార్యాలు
యేసయ్యను మనము చూడాలి. అంతేకాకోకుండా మనము మొరొక్కాలి, ప్రభువుని ఆరాధన చేయాలి. ఇక్కడ ఆరాధించారు, కానీ వారు అనుమానం కలిగి ఉన్నారు, కొందరు సందేహించిరి అనే మాట చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటనంటే అందరూ అనే మాట చూస్తాం. అందరూ అంతటా రక్షించబడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అందరూ అంతటా రక్షించబడాలి. ఇక్కడ 19వ వచనంలో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను అనే మాట చూస్తాం కదా. సమస్త జనులు, కొందరు కాదు, అందరూ ప్రభువుని ఆరాధించాలి, అందరూ ప్రభువుని స్తుతించాలి, అందరూ ప్రభువుని గణపరచాలి, అందరూ ప్రభువు నామమున ప్రార్థన చేయాలి, అందరూ మోకరించాలి, అందరి నాలుకలు యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలని దేవుని యొక్క ఆశ, కోరిక, తృష్ణ అయ్యుంది. అయితే ఇక్కడ కొందరు అనుమానం కలిగి ఉన్నారు, కొందరు సందేహించిరి అనే మాట చూస్తున్నాం. అలా బైబిల్లో చాలా చోట్ల కొందరు అనే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల చూడగలం. చూడండి, అలా కొన్నిటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తులుల కార్యములు 28వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 24వ వచనం. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి అనే మాట చూస్తున్నాం. కొందరు నమ్మారు, కొందరు నమ్మకపోయారు, కొందరు నమ్మలేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే అందరూ నమ్మాలి, అందరూ విశ్వసించాలి అని. కానీ ఇక్కడ జరిగిన కార్యం ఏంటి అని అంటే కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు అని చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మనము ప్రభువును శోధింపక ఉందము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి అనే మాట చూస్తున్నాం. సర్పము వలె వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి, కొందరు నశించారు అనే మాట చూస్తూ ఉన్నాం. కొందరు శోధించారు, కొందరు సనిగారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక గలతీయులకు రాసిన పత్రిక మనం చూస్తే మొదటి అధ్యాయము 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్త చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. ఎవరంట? కొందరు కలవరపరిచేవారు, కొందరు అనుమానం కలిగి ఉన్నారు, కొందరు నమ్మలేదు, కొందరు కలవరం కలిగి సనుగారు. ఇక్కడ మనం చూస్తున్నాం, కొందరు కలవరపడుచున్నారు, కొందరు కలవరపరచువారు ఉన్నారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15, 17 కలిసి ఉన్నాయి, చదువుదాం. కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు అనే మాట చూస్తూ ఉన్నాం. కొందరు అసూయ చేత, కొందరు కలహబుద్ధి చేత ఉన్నారు, మరికొందరు మంచి బుద్ధి చేత ఉన్నారు. అయితే అందరూ మంచి బుద్ధి కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశయం, దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, కొందరు అసూయ కలిగి ఉన్నారు, కలహబుద్ధి వారు కలిగి ఉన్నారు అని మనం చూస్తున్నాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. తెస్సలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. ఇక్కడ అందరూ పని చేయాలి, అందరూ ఎవరు పరుల జోలికి పోక చక్కగా అక్రమముగా నడుచుకొనక ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఇష్టం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, వారు ఏ పని చేయక పరుల జోలికి పోవారు అనే మాట చూస్తున్నాం. ఇలా
బైబిల్లో కొందరు 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 అనే మాట మనం చాలా చోట్ల చూస్తాం. అందరూ ప్రభుని నమ్మలేదు. అందరూ వారు సనగకోకుండా శోధనలకు గురి కాకుండా లేరు. అందరూ కలవరపరచకుండా ఉండని వారు కాదు. అందరూ కలహబుద్ధి లేకోకుండా, తరువాత అసూయ కలిగి లేకుండా ఉన్నవారు కాదు. అందరూ పని చేస్తూ ఉన్నవారు కాదు. అందరూ పరుల జోలికి పోయేవారుగా ఇక్కడ లేరు. అయితే మనం చూస్తున్నాం కొందరు 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 అనే మాట. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ మారుమనస్సు పొందాలి, అందరూ క్రీస్తును అంగీకరించాలి అనే మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఈ లోకములో మనం చూస్తే ఏ వ్యక్తినైనా బ్రతికి ఉండగానే చంపివేసేవి రెండే ఆయుధాలు ఉన్నాయంట. ఈ లోకములో మనిషి బ్రతికి ఉండగానే చంపివేసేవి రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే అనుమానం, రెండు అసూయ. అనుమానం, అసూయ ఈ రెండు మనిషి బ్రతికి ఉండగానే చంపివేస్తాయి. వాక్యం వింటున్న మనము, మన కుటుంబము, మన వ్యక్తిగత జీవితములో ఈ రెండు లేకోకుండా మనము జాగ్రత్త పడదాం. అనుమానము ఉండకూడదు, అసూయ ఉండకూడదు. ఒక భక్తుడు అన్నాడు, అనుమానం ఒక రోగం, మనసులో నరకం, మనిషిలో సునకం, మనకు మనమే దొరకం అని అన్నాడు. ఇంకొక భక్తుడు అన్నాడు, అనుమానం నమ్మకానికి వ్యతిరేకం, అనుమానానికి పుట్టుక తప్ప చావు లేదు. మనసులో పుట్టిందంటే ఇంకా మనిషి చచ్చిన అనుమానం మాత్రం చావదు. కాబట్టి అనుమానం మనము దాన్ని పుట్టించకూడదు, మనము కలిగి ఉండకూడదు. ఒకవేళ పుట్టింది అని అంటే అది మనం మరణించాక కూడా అది చావదంట. అనుమానం, మనిషి చచ్చిన అనుమానం మాత్రం చావదు. ఇంకొక భక్తుడు ఇలా అన్నాడు, అనుమానం పెనుభూతం, అది మనిషిని ఎంతటి నీచత్వానికైనా దిగజారుస్తుంది. అనుమానం అనేది ఒక పెనుభూతం లాంటిది, అది మనిషిని ఎంతటి నీచతత్వానికైనా దిగజార్చేస్తుంది. మనిషిని దిద్దుకోలేని తప్పులు చేయిస్తుందంట అనుమానం. మనిషిని దిద్దుకోలేని తప్పులు చేయిస్తుంది. అంతేకాదు మనిషిని నిలువెల్లా కలుషితం చేస్తుంది. అనుమానం ఒక కలుషితం లేని ఒక వ్యక్తిని అనుమానం పుట్టిందని అంటే ఆ వ్యక్తిని మొత్తం మనిషిని కలుషితం, ఆ ఇంటిని కలుషితం చేసేస్తుంది. కాబట్టి అనుమానం కలిగి ఉండకుండా ఉండాలని మనము జాగ్రత్త పడదాం. అంతేకాదు అనుమానం బుద్ధిని వక్ర మార్గం పట్టిస్తుంది, మన బుద్ధిని వక్ర మార్గంలోనికి నడిపిస్తుంది. అంతేకాకుండా అనుమానం మనిషిని క్రూరులుగా, దుర్మార్గులుగా చేసేస్తుంది, క్రూరత్వంలోనికి నడిపిస్తుంది. ఏవేవో ఆలోచనలు, ఏవేవో తలంపులు కలిగి ఉంటాడు. ఇలా అయ్యుండొచ్చేమో, ఇలా జరిగి ఉండొచ్చేమో అని అనుమానం కలిగి ఉన్న కారణం చేత క్రూరులుగా, దుర్మార్గులుగా అది చేసేస్తుంది. కుటుంబాలలో భార్యాభర్తల మధ్య ఈ అనుమానం ఉంటే ఇది పెనుభూతంలాగా అయిపోయి అది మనిషిని కలుషితం చేసేస్తుంది. అది వక్ర మార్గంలోనికి నడిపిస్తుంది, క్రూరులుగా చేస్తుంది, మనలను దుర్మార్గులుగా చేసేస్తుంది అనుమానం. అంతేకాకుండా అనుమానం అపరాధ భావనతో ఉన్నవారిని ఈ అనుమానం వేధిస్తూనే ఉంటుంది. అనుమానం కలిగి ఉండకుండా మనము జాగ్రత్త పడదాం. అనుమానం కలిగిందా ఒక్కసారి, ఇక అది చచ్చేంత వరకు మనలో నుంచి వెళ్ళదు. మనం చచ్చినా, మనిషి చచ్చినా అనుమానం మాత్రం చావదు అంట. కాబట్టి అనుమానం మనము కలిగి ఉండకోకుండా మనము ప్రభు మనకు సహాయము చేయునుగాక. అనుమానం ఎప్పుడు మనం కలిగి ఉండకూడదు. అంతేకాకోకుండా అసూయ, ఇది కూడా మనిషి బ్రతికి ఉండగానే మనలను చంపేస్తుంది. ఈ రెండవ ఆయుధం కూడా పెను ప్రమాదం, పెను అపాయం,
పెను నష్టం మనకు తీసుకొని వస్తుంది. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదంట. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. అసూయతో బ్రతికితే నిద్ర పట్టదు. నిద్ర లేని రాత్రులు గడపవలసి వస్తుంది. అహంకారంతో బ్రతికే వారికి మిత్రులు ఉండరు. గర్వంతో బ్రతకకూడదు. వినయ విధేయతలు తగ్గింపుతో మనం బ్రతకగలిగితే దేవుడు మనకు సహాయం చేసి మనకు స్నేహితుడవుతాడు ఆయన. కాబట్టి అసూయతో బ్రతికే వారికి నిద్ర ఉండదు. అనుమానంతో బ్రతికే వారికి, అనుమానం కలిగి ఉన్న వారికి అసలు జీవితమే ఉండదు. కాబట్టి మనిషి బ్రతికి ఉండగానే చంపివేసే ఈ 2 ఆయుధాలు పెను ప్రమాదము: అనుమానము, అసూయ. ఈ 2 మనము కలిగి ఉండకుండా ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు. ఇక్కడ శిష్యులు కొందరు ఆరాధించారు కానీ కొందరు సందేహం కలిగి ఉన్నారు. మనము ఆరాధించే గుంపులోనే ఉండాలి కానీ అనుమానించే గుంపులో మనము ఉండకూడదు. అనుమానం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మనం చూడండి. అనుమానం వల్ల కలిగే నష్టాలు చాలా. లూకాసు వార్త 24వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా అని చూస్తున్నాం. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి అనే మాట చూస్తున్నాం. 40వ వచనం, తన చేతులను పాదములను వారికి చూపెను. అనుమానం ఉంటే అపార్థాలు వస్తాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. అనుమానం కలిగి ఉంటే అపార్థాలు. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం. గనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయనను చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. 23వ వచనం. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పెను అనే మాట చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం, అనుమానం కలిగి ఉంటే అవిశ్వాసం వస్తుంది. తర్వాత మనం చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. సందేహం ఉంటే అల్పవిశ్వాసం. 14:31లో మనం చూస్తున్నాం, ఎందుకు సందేహపడితివి అతనితో చెప్పాను. 33, అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మొరొక్కిరి. అనుమానం ప్రభువును చూడలేనంత అంధత్వంలోనికి మనలను నడిపిస్తుంది. ఎంతటి అంధత్వము అని అంటే ప్రభువును చూడలేనంత అంధత్వం. కాబట్టి ఆరాధించే గుంపులోనే మనం ఉండాలి కానీ అనుమానం కలిగి ఉన్న గుంపులో మనము ఉండకూడదు. అనుమానం అది క్రూరులుగా చేస్తుంది, వక్ర మార్గంలోనికి నడిపిస్తుంది, మనలను దుర్మార్గములోనికి నడిపిస్తుంది. కాబట్టి అనుమానము మనము కలిగి ఉండకుడి అని లూకాసు వార్త
12వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తాం. 12:29 ఏం రాయబడింది చూడండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి అనే మాట ఉంది. అనుమానము కలిగి ఉండకుడి. రోమాపత్రిక 14వ అధ్యాయము 40వ వచనం చూడండి. రోమాపత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. 14:20 భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి, సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. అనుమానముతో తినువానికి అది దోషము. కాబట్టి శిష్యులు కొందరు ఆరాధించారు కానీ కొందరు సందేహం కలిగి ఉన్నారు. మనము ఆరాధించే పనే కలిగి ఉండాలి కానీ అనుమానించే పని మనము కలిగి ఉండకూడదు అని మొదటి మాట ద్వారా మనం నేర్చుకుందాం. రెండవదిగా, ప్రభువుతో ఉన్నారు కానీ తొందరపడ్డారు. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ప్రభువుతోనే ఉన్నాడు, ప్రభువును చూశాడు, ప్రభువుతో ఉన్నాడు, ప్రభువులో ఉన్నాడు, కానీ తొందరపడినట్లుగా మనం చూస్తున్నాం. తొందరపడ్డాడు. మనము ప్రభువుతోనే ఉండాలి, ప్రభువులోనే ఉండాలి, కానీ తొందరపాటు మనము కలిగి ఉండకూడదు. తొందరపాటు వల్ల మనము ఏమి మాట్లాడుతున్నామో మనకు అర్థం కాదు. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు కొని తెచ్చుకున్న వారముగా ఉంటాం. గబగబా తొందరపాటు తత్వం వల్ల మనము చేయవలసిన పనిని, అనుకున్న పనిని మనము సాధించటానికి అవకాశము ఉండకపోవచ్చు. కాబట్టి తొందరపాటుతనం ఉండకూడదు. ఇక్కడ తొందరపాటుతనం వల్ల ఒక సైనికుని చెవి తెగ నరికెను అనే మాట చూస్తున్నాం. పేతురు ప్రభుతోనే ఉన్నాడు కానీ తొందరపాటు కలిగి ఉన్నాడు. మనం ప్రభుతో ఉన్నప్పుడు మనము తొందరపాటు కలిగి ఉండకూడదు. ప్రభువులో ఉన్నప్పుడు ప్రభుతో ఉన్నాం, మంచిది, కానీ తొందరపాటు కలిగి ఉండకూడదు. తొందరపాటు వల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం. ఒకడు తెలివి లేకునుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. తొందరపాటు వల్ల దారి తప్పిపోతాడు. అది ఆత్మీయ జీవితంలోనైనా శారీరక జీవితంలోనైనా దారి తప్పిపోతాం తొందరపాటు వల్ల. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం. నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపము పొంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెళ్ళగింపక నాటింతును. తొందరపాటు వల్ల స్థిరత ఉండదు. తొందరపాటు వల్ల స్థిరత ఉండదు. ఇక్కడ మనం చూస్తున్నాం, మీరు తొందరపడక ఈ దేశంలో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును. తొందరపాటు వల్ల దారి తప్పిపోతాం. తొందరపాటు వల్ల స్థిరత ఉండదు. లూకాసు వార్త 10వ అధ్యాయం మనం చూస్తే, లూకాసు వార్త 10వ అధ్యాయము 40-41 మనం చూస్తే అక్కడ ఈ మాట వ్రాయబడి ఉంది. 40-41. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుట నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. 41. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. తొందరపాటు వల్ల విచారం, చింత కలిగి ఉంటుంది. ఇలా తొందరపాటు వల్ల నష్టమే కానీ లాభము ఉండదు.
ఆరాధించే గుంపులో మనం ఉందాం. ప్రభువుతో ఉండే గుంపులో మనం ఉందాం. అనుమానించే గుంపులో కాకుండా, తొందరపాటు కలిగిన గుంపులో కాకోకుండా, దేవుని శిష్యులు వారు ఆరాధించారు. కొందరు సందేహం కలిగి ఉన్నారు. కొందరు ప్రభుతో ఉన్నారు. కానీ ప్రభుతో ఉన్నప్పటికీ కూడా తొందరపాటు కలిగి వారు చేయకూడనివి చేయగలిగారు. కాబట్టి తొందరపాటు కలిగి ఉండకోకుండా మనకు ప్రభు సహాయం చేయునుగాక. ప్రభు మనలను ఆరాధించే గుంపులోనే మనలను ఉంచి, మనలను అనుమానం కలిగి ఉండని వారిగా ప్రభు మనలను చేసి మనకు సహాయపడునుగాక. అట్టి కృప ప్రభు మనకు, మన కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితానికి అనుగ్రహించునుగాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, విన్న మాటలు మా అందరి హృదయాల్లో పదిలం చేయండి, ఫలింపచేయండి. తండ్రి, 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా మీరు ఫలింపచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు నామమున అడిగి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ, ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్, ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.